నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కి స్వాగతం. మనం ప్రస్తుతం రాజధాని ప్రాంతమైన ఎర్రబాలెం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మహిళా రైతు మంగళగిరి జెడ్పీటీసీ సభ్యురాలుగా సేవలు అందించారు. అలాగే ప్రస్తుతం తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వారెవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆవిడ ఎర్రబాలెం గ్రామానికి సర్పంచ్గా కూడా చేశారు. అంతకుముందు ఎంపీటీసీ మెంబర్ కూడా చేశారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల వారే ఆకుల జయసత్య గారు. ఇప్పుడు ఆకుల జయసత్య గారి ఇంట్లో ఉన్నాం. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కృషిని అభినందిస్తూ, అలాగే ఈ ఉద్యమంలో మహిళా రైతుగా తన వంతు పాత్ర పోషించిన జయసత్య గారిని ముందుగా అభినందన ఇస్తున్నాము. ఆకుల జయసత్య గారిని ముందుగా అభినందిస్తున్నాము. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. జయసత్య గారు, ఇప్పుడు మంగళగిరి అంటే రాజధాని అమరావతికి ముఖద్వారంగా ఉంది. ఈ రెండింటికి అనుసంధానంగా ఎర్రబాలెం గ్రామం ఉంది. రాజధాని అమరావతిలో కీలక గ్రామం. ఈ గ్రామం నుంచి ల్యాండ్ పూలింగ్లో కూడా విశేషంగా మీరు కృషి చేసినట్లుగా తెలుస్తోంది. మీ వారు ఆకుల ఉమామహేశ్వరరావు గారు రాజధాని అమరావతి జేఏసీ ఉద్యమ నాయకులుగా కూడా ఉన్నారు. అసలు రాజధాని ఉద్యమం నేపథ్యం కొంచెం పంచుకుంటారండి? తప్పకుండా అండి. అందరికీ నమస్కారం. అవ్వారు శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే రైతులు ఉద్యమం గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు పట్ల, అలాగే అమరావతి రాజధాని పట్ల వివక్షత చూపిన ఉద్దేశంలో డిసెంబర్ 17, 2019 ఏదైతే 3 ముక్కల ఆట అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, ఆ రోజే రైతులు అందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి కోసం ఉద్యమం చేయడం జరిగింది. దానిలో భాగంగా అమరావతి జేఏసీగా ఏర్పాటు చేసుకొని గౌరవనీయులు జేఏసీ కమిటీ మెంబర్లుగా ఉన్నటువంటి 10 మందిలో ఆకుల ఉమామహేశ్వరం మా వారిని కూడా చేర్చి అందులో ఒక కమిటీగా ఫామ్ అయ్యి అన్ని గ్రామాల్లో 29 గ్రామాల్లో ఏదైతే ఉద్యమాలు చేస్తున్నారో అదేవిధంగా మాది కూడా 29 గ్రామాల్లో ఎర్రబాలెం కూడా ఒక గ్రామం కాబట్టి ఎర్రబాలెంలో ఉద్యమం చేయడానికి మేము భార్యాభర్తలం ఇద్దరం కూడా సన్నద్ధమై మా వారు ప్రోద్బలంతో ఓ జేఏసీ తరపున వాళ్ళు పిలుపునివ్వటం, మేము కూడా ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యతిరేక చర్యలకి అమరావతి కోసం, అలాగే రైతులంతా కూడా గత చంద్రబాబు నాయుడు గారిని నమ్మి 2780 ఎకరాలు ఎర్రబాలెం, నవలూరు గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు మేము ఒక్క మాట చెప్పగానే రైతులంతా కూడా బాబు గారిని దృష్టిలో పెట్టుకొని ఇచ్చినటువంటి నేపథ్యం మా గ్రామం. దానిలో భాగంగా అందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి రాజధాని పూలింగ్కి కానివ్వండి, రాజధాని రావడానికి కానీ సహకరించిన రైతుల కోసం మేమంతా కూడా నిబద్ధత ఉండి చంద్రబాబు నాయుడు గారు వస్తే, మళ్ళీ ప్రభుత్వం వస్తే రాజధాని ఏర్పడుతుందనే నమ్మకంతోనే మేము ఈ ఉద్యమాన్ని చేయడం జరిగింది. 4.5 సంవత్సరాలు 1630 రోజులు శిబిరాలను పెట్టి, ఎవరు జేఏసీ కానివ్వండి ఏ కష్ట నష్టాలు వచ్చినా కూడా నడి రోడ్డున న్యాయస్థానం అంటూ దేవస్థానం అంటూ మొదటి పాదయాత్ర చేసిన రోజు నుంచి కూడా మా వారు ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా ఆ రథం మీద ఉండి ప్రతి దాంట్లో కూడా జేఏసీ తరపున కూడా పోరాటం చేయడం జరిగింది. ఒక మహిళా నాయకురాలుగా, ఒక మహిళా రైతుగా నేను మహిళలందరినీ కూడా గ్యాదర్ చేసి శిబిరంలో ఉండి ఏ కార్యక్రమాలన్నా కూడా వెన్నంటూ ఉండి చేయటం జరిగింది. అందులో భాగంగా నడి రోడ్డు మీద కూడా మేము నెల్లూరు జిల్లా కానివ్వండి తదితర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి జగన్ ప్రభుత్వంలో మాకు భోజనం చేసే వెసులుబాటు కూడా లేకుండా నడి రోడ్డు మీద భోజనం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని మేము చూసాము. ఎన్నో కష్ట నష్టాలు, ఆఖరికి మహిళలు చెప్పుకోలేనటువంటి బాధలు ఎన్నో మేము 4.5 సంవత్సరాలు ఫేస్ చేయడం జరిగింది. కేసులు పెట్టారు మా పైన. ముఖ్యంగా ఎర్రబాలెం గ్రామంలో మా వారిని నన్ను ఎంతో టార్గెట్ చేసి స్టేషన్లకి పిలిచి నిర్బంధం చేసి సెంటర్లోనే బస్సుల ద్వారా కూడా మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఎన్నో చూసాం. ఎంతో అసహ్యకరంగా మాట్లాడినటువంటి సందర్భాలను కూడా ఫేస్ చేసి మేము మౌన వ్రతాన్ని పాటించి బాబు గారు రావాలి, రాబోయే కూటమి, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎర్రబాలెం గ్రామానికి 3 సార్లు కూడా రాజధాని ఉద్యమంలో భాగంగా మేము చేస్తున్నటువంటి బాధలను కూడా ఆయనకు వివరిస్తే రాజధాని గ్రామాల్లో ఎర్రబాలెం గ్రామానికి 3 సార్లు వచ్చి ఆయన సంఘీభావం తెలియజేయడం జరిగింది. అలా బీజేపీ నాయకులే కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఇతరత్ర ప్రజా నాయకులు కూడా అందరు రావడం జరిగింది.
ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గతంలో 2019లో లోకేష్ బాబు గారు ఓడిపోయినా కూడా ఉద్యమంలో మేము పాల్గొన్నటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా ఎర్రబాలెం గ్రామానికి గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారు వచ్చి వెన్నంటుండి మాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఏ సమస్య ఉన్నా కూడా ఆయన వెన్నంటుండి, ఉదాహరణ మాకు గ్రామంలో కేసులు పెట్టి మా ఊర్ల వాళ్ళని రైతులందరినీ 50 మందిని తీసుకొని వెళ్ళి టీటీడీ కళ్యాణ మండపంలో అరెస్ట్ చేస్తే నారా లోకేష్ బాబు గారి దగ్గరుండి మమ్మల్ని విడుదల చేయించి రిలీజ్ చేయించి మా గ్రామస్తుల్ని మమ్మల్ని తీసుకొచ్చినటువంటి రోజులను కూడా మేము చూసాం. NH రోడ్డు పైన కూడా మమ్మల్ని అరెస్ట్ చేసి అనేక ప్లేసుల్లో కూడా ఉంచినా కూడా లోకేష్ బాబు గారు చొరవతోనే మేము బయటికి రాగలిగాం. ఇట్లాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మహిళలని లేకుండా కనీసం మేము 6 నెలలు ఇంట్లో మా వారు నిద్రపోయిన పరిస్థితి కూడా లేదు. ఏదో కేసు పెడతాం, నైటు పోలీసులు కానివ్వండి, కానిస్టేబుల్ పంపించడం, ఉమామహేశ్వరరావు గారు ఉన్నారా అని, అలా జయసత్య గారు ఉన్నారా అని మా పిల్లల్ని భయభ్రాంతుల్ని గురి చేసి నిద్రలేని రాత్రులు కూడా గడిపినటువంటి సందర్భాలు ఎన్నో చూసాం. ఏదేమైనా సరే ఈరోజు ఒక చారిత్రక విజయాన్ని చేకూర్చారు. ఈరోజు నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, బీజేపీ కూటమి పవన్ కళ్యాణ్ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రోద్బలంతో గతంలో పడ్డ కష్టాలని చూసి మీకు ఖచ్చితంగా చట్టబద్ధత కల్పిస్తూ అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుంది అని మాకు హామీ ఇచ్చారు. అదే హామీని నిన్న నెరవేర్చడం అనేది మేము చాలా ఆనందంగా ఉన్నాం. ముఖ్యంగా ఎర్రబాలెం గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందోత్సాహాలతో మన ఉద్దండరాయపాలెం బాబు గారి దగ్గరికి వచ్చి బాణసంచాయతో మేము పెద్ద సంబరాలనే చేసుకోవడం జరిగింది. జయసత్య గారు, మీరు అమరావతి ఉద్యమంలో క్రియాశీలకంగా చాలామంది పాల్గొన్నారు, మహిళా రైతులు. అందులో మీరు కూడా కీలకంగా ఉన్నారు. మీరు ఈ ఉద్యమంలో ఉన్నప్పుడు మీకు మధురమైన సంఘటనలు ఏమన్నా ఎదురయ్యాయండి? 2020 జనవరి 1వ తారీఖు నాడు మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు ఎర్రబాలెం గ్రామంలో రైతులకి సంఘీభావం తెలియజేయడానికి వచ్చిన సందర్భంలో ఎర్రబాలెం గ్రామంలో రైతులందరికీ తరపున నేను రైతుల బిడ్డని, రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, రైతుల బాధలు నాకు తెలుసు అని తను మేడం గారు భువనేశ్వరి గారు కూర్చున్న చోట నుంచి తన చేతి గాజుని తీసి రైతు ఉద్యమానికి సహకరించడానికి ఇస్తున్నానని ఇవ్వడం జరిగింది. అది మేము మర్చిపోలేని ఘటన. యావత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక ఉత్తేజపరంగా రైతులకి వెన్నంటి ఉన్నాను అనే భరోసాని ఇవ్వటం అనేది మేము ఎంతో ఏ రోజు కూడా మర్చిపోలేనటువంటి సంఘటన. ఎంతో విలువైన బంగారపు గాజుని భువనేశ్వరి గారు ఇవ్వటం అంటే చాలా గొప్ప విషయం. అంటే అమరావతి ఆవశ్యకతను తెలియజేసే ఉద్దేశంలో మేడం భువనేశ్వరి గారు ఇచ్చి ఉంటారండి. ఆ బంగారపు గాజుని ఏం చేశారండి? లోకేష్ బాబు గారికి ఆల్రెడీ బాబు గారు చంద్రబాబు నాయుడు గారికి చెప్పుంచాము. దాన్ని ఒక మ్యూజియం లాగా అందరూ రాజధాని గ్రామాలకి సంబంధించి పడుతున్న కష్టాలకి అందరూ ఆర్నమెంట్స్ అలా ఇస్తూ ఉంటారు. వాటిని మనం మ్యూజియం లాగా ఏర్పాటు చేసి పెడదామనే ఉద్దేశంతో మేము దాన్ని పదిలంగా భద్రపరిచారు. చాలా సంతోషం అండి. ఇప్పుడు అంటే 2024 ఎన్నికల విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం అంటే నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోదీ గారి నాయకత్వంలో కనీ విని ఎరగని రీతిలో 94% స్ట్రైక్ రేట్తో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. ఈ ఘన విజయంలో అమరావతి ఉద్యమం ఏ మేరకు ప్రభావం చూపు ఉంటుందండి? ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా జగన్ ప్రభుత్వంలో అరాచక ప్రభుత్వం లాగా అయిపోయేసరికి అమరావతి రైతులు పడుతున్నటువంటి కష్టాలు, వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమమే రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ఒక దిశానిర్దేశం చేసే విధంగా రైతులు 50% కూటమి ప్రభుత్వం విజయం సక్సెస్ అవ్వడానికి అమరావతి రైతుల పాదయాత్రే విజయానికి నాంది పలికిందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా మహిళా రైతులు ఎవరైతే రాష్ట్రం మొత్తం తిరుగుతున్నటువంటి సందర్భాల్లో మేము పడుతున్నటువంటి బాధలు, కుటుంబాల్లో రాష్ట్రంలో ఏ ఇంటికి వెళ్ళి మేము చెప్తున్నా కూడా వాళ్ళు కన్నీళ్లు పెట్టి మేము మీ వెంట ఉంటాము, మీకు ఇబ్బంది లేదు, రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చేదానికి మా అంతు కృషి చేస్తామని చెప్పిన సందర్భాలు మేము విన్నాం ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు. ఆ సందర్భాన్ని బట్టి కూటమి ప్రభుత్వానికి అందరూ కూడా సపోర్ట్ చేసి అందులో చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ
చూసి అందరూ గుర్తించి పవన్ కళ్యాణ్ గారి యొక్క లీడర్షిప్, ముగ్గురు కూటమి ప్రభుత్వం బాగుంటుందని ఈ రోజున స్ట్రైక్ రేట్ ఇచ్చారు. గతంలో కన్నా ఓటింగ్ వచ్చింది అని అంటే అది ఉద్యమంతో పాటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిది, లోకేష్ బాబు గారి నాయకత్వం బాగుంటుందనే ఉద్దేశంతోనే చేసేయడం జరిగింది. ఇప్పుడు ఓవైపు ఉద్యమం జరుగుతోంది. మంగళగిరి నియోజకవర్గంలో యువనేత నారా లోకేష్ గారి సారథ్యంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారండి. వాటిల్లో తెలుగు మహిళల పాత్ర కూడా క్రియాశీలకంగా ఉంది. మీరు ఆ సందర్భాల్లో ఈ రెండింటిని ఎలా సమన్వయం చేసుకున్నారండి? నేను ఒక ఎక్స్ జడ్పీటీసీగా ఉండి అమరావతి రాజధాని కీలకంగా మేము భూములు ఇచ్చి ఒక రిప్రజెంటేటివ్గా ఉండి బాధ్యత నా భుజస్కంధాల పైన ఉండటం, దానిలో భాగంగా ఇటు మహిళా రైతు ఉద్యమకారిణిగా, ఇటు ఏపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా లోకేష్ బాబు గారు నన్ను పెట్టినప్పుడు నా బాధ్యత 3 రకాలుగా విభజించాల్సి వచ్చేది. ఒక పక్కన ఉద్యమాల్లో పాల్గొంటా, ఒక పక్కన స్టేట్ కమిటీలో గౌరవ అనిత గారు పిలుపు మేరకు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మహిళలకి ఏ కష్ట నష్టాలు వచ్చినాయి, ఏ సమస్య వచ్చింది అనగానే ఫోన్ చేయగానే రాష్ట్రంలో ఏ మూల ఉన్నా కూడా మహిళా కమిటీ ద్వారా వెళ్ళి సమస్యలు సాల్వ్ చేయటం. ఇటు లోకేష్ బాబు గారి కాన్స్టిట్యున్సీ అనేసరికి గతంలో ఓడిపోయి ఆంధ్ర రాష్ట్రానికి చాలా ప్రమాదకరంగా ఉన్నటువంటి నియోజకవర్గంగా మంగళగిరిని మేము అమరావతి పాదయాత్రకు వెళ్తే మీరు మీ ఎమ్మెల్యేని గెలిపించుకోలేదు కానీ మీరు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారన్న మాటల్లో కూడా మేము హృదయానికి ఎంతో బాధ కలిగించేటువంటి భావాన్ని, దాన్ని ఒక దృఢ సంకల్పం చేసుకొని నా కుటుంబంలో నా వ్యక్తి ఓడిపోయాడు, నేను నా కుటుంబంలో వ్యక్తి గెలిస్తేనే నేను నిలదొక్కుంటాను అనే నినాదంతో నేను నా కుటుంబ వ్యక్తిని నేను గెలిపించుకోవాలనే విధంగా ఇటు మంగళగిరి నియోజకవర్గంలో మాటమ్మంతే కానివ్వండి, మహిళా లీడర్ల భూలక్ష్మి గారు, జానకిదేవి గారు, అలాగే పోతినేని శ్రీనివాసరావు గారు, నందం అబద్దే గారు, వాళ్ళు ఏది చెప్తే ఆ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా మాటమ్మంతి ముఖ్యంగా నియోజకవర్గంలో ఒక బాధ్యతను అప్పచెప్పారు. మీరు ఈ ప్రోగ్రామ్కి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి మీరు మోటివ్ చేయండి అని ఏ టైంలో ఎలా చెప్పినా కూడా ఆ కమిటీ ద్వారా నేను వెళ్ళిపోయి ఏ ప్రోగ్రామ్స్లో కూడా నా వంతు సహకారం అనేది నేను చేశాను. 2019లో లోకేష్ బాబు గారు ఓడిపోయినప్పుడు ఎర్రబాలెం గ్రామం నియోజకవర్గం మొత్తం మీద కూడా 1680 మెజారిటీ ఇచ్చింది ఆ రోజుల్లోనే. అయినా కూడా ఓడిపోయారు. ఆ బాధని దిగమింగుకొని రాష్ట్రం మొత్తం తిరుగుతుంటే మీ ఎమ్మెల్యేనే గెలిపించుకోలేదు అన్న బాధ మేము తీరని వెదగా భావించి ఎర్రబాలెం గ్రామం నుంచి కూడా అత్యధిక మెజారిటీని 5000 మెజారిటీ కాన్స్టిట్యున్సీలో తీసుకొచ్చామంటే ఆ బాధ మా కుటుంబ సభ్యులు గెలవాలి, మా లోకేష్ బాబు గారు గెలవాలనే నినాదంతో 3 రకాలుగా కూడా పనిచేయడం. అంటే ఆ బాధే మంగళగిరి నియోజకవర్గం మొత్తం ఉన్నట్టుగా ఉంది. అత్యంత మెజారిటీ లోకేష్ గారు దాదాపు 90,000 పైచిలకు మెజార్టీతో ఏకపక్షంగా గెలిచారు అంటే ప్రజలు ఎంత కసిగా ఉన్నారు నాటి ప్రభుత్వం మీద అనేది మనకి అర్థమవుతుంది. ఇక మీరు చూస్తున్నారు, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి కూడా త్వరలో 2 ఏళ్ళు కాబోతుంది. ఈ 2 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమం రెండు ఎలా సమన్వయం చేస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, కూటమి ప్రభుత్వం, ప్రత్యేకించి మన మంగళగిరి ప్రజాప్రతినిధి, రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు క్రియాశీలకంగా ఉన్న నేపథ్యంలో ఈ 2 ఏళ్లలో సాధించిన ప్రగతిని బ్రీఫ్గా చెప్పగలరండి? ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు విజనరీ. 75 సంవత్సరాలు ఉన్న 25 సంవత్సరాల కుర్రోడ్లాగా పరిగెత్తేటువంటి ఆయన విజనరీకి 2 ఇయర్స్లోనే అమరావతిని చూస్తున్నాము. ఇప్పుడు అత్యధికంగా క్వాంటమ్ వ్యాలీ అంటే మన అమరావతికి వచ్చేసింది. దాని గురించే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే అన్ని డెవలప్మెంట్ అనేది చూస్తున్నాం. సీడ్ యాక్సిస్ రోడ్ కానివ్వండి, ఈరోజు ఈ ఏరియాలో చూస్తే E13 రోడ్డు కూడా చాలా వరకు 50% అయిపోయింది. రైతులతో మాట్లాడతాం. నారాయణ గారు, మంత్రివర్యులు నారాయణ గారు అమరావతి రాజధానిలో కీలక పాత్ర పోషిస్తూ ఏ సమస్య ఉన్నా కూడా రైతులను పిలిచి మాట్లాడటం, ఇలా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో మమ్మల్ని మహిళా రైతుల్ని 4 సార్లు కమిటీ మీటింగ్ వేసి పిలిపించి మీకు ఏ సమస్యలు ఉన్నాయి, మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా మంత్రి నారాయణ గారు, కమిషనర్ గారు ఉన్నారు, వాళ్ళ దగ్గర సాల్వ్ చేసుకోండి అంటూ ప్రతి నెల మీటింగ్ ద్వారా మా వారు అలాగే మేము సమస్యలను సాల్వ్ చేసుకునే విధంగా ఉంటున్నాం. ఇటు CRDA డెవలప్మెంట్కి ఇచ్చి ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే అటవీ శాఖ మంత్రి, అలాగే పంచాయతీరాజు దానిలో కూడా అనేక డెవలప్మెంట్స్ చేసి ఆయన ఒక చిరస్మరణీయులుగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆయన డెవలప్మెంట్ చేశారు. ఇక మన నియోజకవర్గ ఎమ్మెల్యేగా మన మంత్రివర్యుల్ని
చూసుకుంటే మన కుటుంబ సభ్యులు, మన మంగళగిరి, మన లోకేష్ అన్న మాటే తప్పితే లోకేష్ గారు సపరేట్ అనేది లేదు. గత ప్రభుత్వంలో లోకేష్ బాబు గారిని విమర్శించినటువంటి దానికి బంతి నేల మీద కొడితే ఎగిరి ఎన్ని రెట్టింపులు ఉత్సాహంతో ఆకాశం మీదకి వెళ్తుందో అదే రీతిగా ఈరోజు లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి అలా ఉంది. ఈరోజు పరిశ్రమలు వచ్చిన అమరావతిలో నరేంద్ర మోడీ గారు ఈరోజు మనకి బిల్లు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో లోకేష్ గారి పాత్ర ఎంత ఉన్నది అనేది యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచం మొత్తం చూస్తుంది. మంగళగిరిలో 100 పడకల హాస్పిటల్ కానివ్వండి, ఒక ప్రైడ్ ఆఫ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానివ్వండి, ఇటు లైబ్రరీస్ కానివ్వండి, నిడమరు జడ్పీ స్కూల్స్ కానివ్వండి, మోడల్ స్కూల్స్ కానివ్వండి, అంగన్వాడీ స్కూల్స్ కానివ్వండి, ఏ చూసినా విద్యాశాఖ మంత్రిగా ఉండి ఈరోజు విద్యలో అనేక మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత లోకేష్ బాబు గారిది. మంగళగిరిలో చేనేతలకి ఎక్కడికి వెళ్ళినా కూడా నిన్న నరేంద్ర మోడీ గారిని సన్మానిస్తున్నా కూడా చేనేత శాల్వాతో లోకేష్ బాబు గారు సన్మానించారంటే చేనేతల బిడ్డలుగా మంగళగిరి ఎంత పుణ్యం చేసుకుంది లోకేష్ బాబు గారు ఇక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉంటే అని ప్రతి ఒక్కళ్ళు ఆనందిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరిని గౌరవిస్తా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు పోతా ప్రప్రదంగా మంగళగిరి ఎక్కడికి వెళ్ళినా, అలాగే తిరుపతి దర్శనాలు, తిరుపతి వెంకటేశ్వర దర్శనం కావాలంటే నియోజకవర్గంలో లోకేష్ బాబు గారు లెటర్ ఇవ్వగానే ప్రతి ఒక్కరు సామాన్య ప్రజలు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి. ఏ చిన్న సమస్య వచ్చినా ప్రజా దర్బారే కాకుండా ఆఫీస్ పెట్టి పెళ్లి కానుకలే కానివ్వండి, చనిపోయిన వాళ్ళకి కానివ్వండి, అలాగే స్త్రీశక్తి ద్వారా మిషన్లు ఇవ్వటమే కానివ్వండి, సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి, మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు 100% ఎవరైనా సామాన్య ప్రజలు అప్లికేషన్లు పెడితే అది ఒక్కటి కూడా 99% కంప్లీట్ చేస్తున్నటువంటి ఘనత లోకేష్ బాబు గారిది. రాబోయే రోజుల్లో 20 సంవత్సరాలు లోకేష్ బాబు గారు మంగళగిరిలో ఉంటారనే దానికి ఇది ఒక మైలురాయి అని చెప్తున్నాం. చాలా సంతోషం అండి. ఇప్పుడు రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయంలో సాక్షాత్తు మన మంగళగిరి ప్రజాప్రతినిధి రాజ్యసభ గ్యాలరీలో ఉండి తిలకించారు. అలాగే ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి ఇలా పెద్ద పెద్ద వాళ్ళని కలిశారు. అందరూ సంతోషం వ్యక్తం చేశారు. అంటే లోకేష్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవటం అంటే చాలా సింపుల్ అనిపిస్తుంది. వీటిని మీరు ఎలా చూస్తారండి భవిష్యత్తులో? గతంలో ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రిని చూసాము. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఏది చూసినా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇటు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన లోకేష్ బాబు గారు. లోకేష్ బాబు గారి గురించి చెప్పుకోవాలంటే ఈ ఇండస్ట్రీస్ తీసుకురావాలన్నా కూడా కేంద్రం దగ్గరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఆహ్వానించే విధంగా మనకి ఇస్తున్నటువంటి దర్శనాలు ఢిల్లీలో ప్రతి వారంలో కూడా ఒకరోజు వెళ్ళి ఏ సమస్యనైనా కూడా సాల్వ్ చేసి ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇటు మన అమరావతి రాజధానికి లోక్సభలో పార్లమెంట్ బిల్లు పెట్టేదానికి కానివ్వండి, ఎగు సభలో పెట్టేదానికి కానివ్వండి, ఎంపీస్ మన ఏపీలో ఉన్నటువంటి ఎంపీలందరినీ కూడా కోఆర్డినేట్ చేసి ఎలా చేస్తే వ్యూహం ఫలిస్తుంది అనే దానికి దిశానిర్దేశకం చేసి వెనక మాలుండి సారథిలాగా ముందుకు నడిపినటువంటి ఘనత మన లోకేష్ బాబు గారిది. ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారిని చూసి ఎంతో గర్వపడేలాగా తండ్రి ఎప్పుడు ఆనందపడతారు, తండ్రిని మించిన తనయుడు అయినప్పుడు ఆ ఆనందం అనేది మనం చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో చూస్తాం అనేది తెలుస్తుంది. ఈరోజు ముఖ్యంగా అమరావతి రాజధానికి గెజిట్ ఇచ్చి రాష్ట్రపతి ఆమోదం కానివ్వండి, నరేంద్ర మోడీ గారు వ్యూహ రచనలో ఇటు కాంగ్రెస్ ఎంపీలు కానివ్వండి, అఖిలపక్షం మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఏకీభవించి చేసినటువంటి అమరావతి రాజధానికి వ్యూహకర్త వెనకమాల ఉండి మన ఆంధ్ర రాష్ట్ర ఎంపీలని అలాగే రాజ్యసభలో ఉన్నటువంటి అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి ఈరోజు ఆ బిల్లుని సక్సెస్ఫుల్గా చేసిన ఘనత లోకేష్ బాబు గారిది, చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది. చివరిగా అండి, రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించారు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎంతో శుభసూచకం. మీరు రాజధాని ప్రాంతమైన ఎర్రబాలెంలో ఉన్నారు. మీరు ల్యాండ్ పూలింగ్లో కూడా విశేషం కృషి చేశారు. ఇవి అన్నిటిని చూస్తుంటే మీకేమనిపిస్తుందండి? ఒక్కటేనండి, గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని చూసి 2014లో బాబు గారు ఒక పిలుపు మేరకు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో అమరావతి కావాలి, మీ నిర్ణయం ఏంటని రైతులను పిలిపించినప్పుడు మేము ఆ రోజు మాట్లాడిన మాటలకి చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉన్నారు. అదే నిబద్ధతతో మేము మా గ్రామ స్థాయిలో మా రైతులకు కూడా మేము అదే ప్రామిస్ చేసాం. ప్రభుత్వాలు మారితే పరిస్థితి ఏంటని రైతులు అడిగినప్పుడు మేము ఉంటాము, ప్రభుత్వాలకి సపోర్టు చేసే విధంగా మేము నిలబడి మీకు అండగా ఉంటా ఉన్నాం. అదే రీతిలో ఈరోజు మా వారితో పాటు నేను
సహధర్మచారినిగా ఒక మహిళా రిప్రజెంటేటివ్గా మా వారు సపోర్ట్ తీసుకొని గ్రామం మొత్తం కూడా ఆయన ఏ కార్యక్రమం చేసినా దానికి వెన్నంటుండి కష్ట నష్టాలు వచ్చినా ఆరోగ్య సమస్యలు వచ్చినా ఇంట్లో మా అత్తగారు హెల్త్ బాగోపోయి 3 సంవత్సరాలు బెడ్ రెస్ట్ ఉన్నా కూడా ఉద్యమాన్ని వదలకుండా తిరుగుతూ ఈరోజు మేము ఉద్యమం ద్వారా అలాగే కూటమి వచ్చి ఈరోజు పార్లమెంట్ బిల్లు రావటం ఇవన్నీ జరగటం అనేది ఒక దేవుడు మాకు కల్పించినటువంటి అవకాశం. ఇటు అలాగే చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా నారాయణ గారు, పత్తిపాటి పుల్లారావు గారు కూడా ఆ రోజుల్లో మాకు చాలా సపోర్టివ్గా ఉండి రాజధాని పూలింగ్ ఇచ్చే క్రమంలో ఏ సమస్య చెప్పినా కూడా వాళ్ళు విని సాల్వ్ చేశారు. అదే విధంగా ఈ రోజు కూడా ఇప్పుడు పెమ్మసాని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు, కేంద్ర మంత్రి వర్యులు. ఈరోజు 3-man కమిటీ వేసి రాజ్యసభలో మాట్లాడిన తీరుకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాకుండా ముఖ్యంగా గుంటూరు ప్రజలు, ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలు కూడా ఎంత ఆనందపడుతున్నారు ఇట్లాంటి ఎంపీ కావాలి అని. గతంలో గల్లా జయదేవ్ గారు ఉన్నారు, ఆ రోజు ఆయన చెప్పిన గట్స్ రైతులుగా మేమంతా సపోర్ట్ చేస్తే ఆయన్ని అడ్డగిచ్చినటువంటి తీరు వాళ్ళు ఇప్పటికి కూడా వెనకుండి ఎంపీ గారు జయదేవ్ గారు కూడా సపోర్ట్ చేసేటువంటి పద్ధతి, పెమ్మసాని చంద్రశేఖర్ గారు వాళ్ళంతా సపోర్ట్ చేసే పద్ధతి చూసి మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈరోజు అమరావతి ఉద్యమకారిణిగా ఉన్నాము, అలాగే కుటుంబ ప్రభుత్వానికి సపోర్ట్గా ఉన్నామని మేము భావిస్తూ ఉన్నాం. చాలా సంతోషం అండి. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడం పట్ల ఓ మహిళా రతిగా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలుగు మహిళా నేతగా ఆనందంగా వ్యక్తం చేసే పరిణామాలు ఏమైనా ఉన్నాయండి మీకు? తెలుగు మహిళగా మంగళగిరి కాన్స్టిట్యున్సీలో అన్నా క్యాంటీను ఒక పేదవారికి అన్నం పెట్టి అన్న ఎన్టీ రామారావు గారు ఉద్దేశించి పెట్టిన క్యాంటీన్ని అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే అడ్డగాలుగా మాట్లాడి దాన్ని తీసే క్రమంలో మేమంతా కూడా మహిళలమంతా ఒక టీమ్గా ఉండి అన్న క్యాంటీన్ పెట్టాలని మేము చేసినటువంటి సక్సెస్సే మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే పేదవాళ్ళు 5 రూపాయల భోజనం అట్లాగా ప్రతి ఒక్కళ్ళు అంటే ఫ్రీగా పెట్టేటువంటి భోజనాన్ని ఆ రోజు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అన్న ఎమ్మెల్యే గారు అడ్డగిచ్చినటువంటి దానిలో మేమంతా మహిళలం కాదు, ఇది అన్నా క్యాంటీన్ పేదవాళ్ళు పెట్టేది అని మేమంతా నిలబడి సక్సెస్ చేసిన దానికి ఈరోజు పేదవాళ్ళు పట్టెడు అన్నం తింటున్నారంటే అది ఆ రోజు చేసిన ఉద్యమమే కదా అనే ఆనందాన్ని మేము తృప్తిపరుస్తున్నాం. అలాగే ఒక రాష్ట్ర మహిళా నాయకురాల్లాగా ఒక అనిత మేడంతో పాటు వెళ్ళిన సందర్భాల్లో నందిగాంలో కేసు అండి, అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఆవరణలో ఒక అమ్మాయిని పట్టపగలే నరికి చంపేస్తే ఈరోజు హోమ్ మినిస్టర్గా ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న అనిత మేడం గారు మా మంగళగిరి కాన్స్టిట్యున్సీ అందరికీ ఒక పిలుపు మేరకు విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆ బాడీని తీసుకురావడానికి మహిళా కమిషనర్ గారు అంతా అడ్డగోలుగా మాట్లాడతా ఇదంతా కూడా హత్య కాదు అన్న సందర్భంలో మేము మహిళా టీమ్గా నిలబడి మీ ప్రూవ్ చేయగలుగుతారా, ఇది ఈ సందర్భంలో ఈ అమ్మాయిని ఇలాగా హత్య చేశారన్న దానికే మహిళా కమిషనర్ గారు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయి ఆవిడకి న్యాయం చేకూర్చే విధంలో మా టీము మేము సహకరించాము. దానికి మేము ఎంతగానో అంటే ఆ కుటుంబానికి ఏదో రకంగా మహిళా టీమ్గా మేము ఆర్థిక సహాయం కానివ్వండి సపోర్టివ్గా నిలిచాం. అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గుంటూరే కానివ్వండి, అలాగే మనకు లోకేష్ బాబు గారు దుగ్గిరాలు వచ్చారు, తుమ్మంపూడి గ్రామంలో రోడ్డు వెంబటే సారు లోకేష్ బాబు గారు అక్కడ ఇన్సిడెంట్ జరిగిన విధానాన్ని చూసి సేవ్ చేయడానికి వెళ్తే ఆ రోజు ఆ బాడీని తీసుకొని వెళ్ళి తెనాలి మార్చురీలో పెట్టారు. ఆ బాడీని తీసుకురావడానికి కూడా మేము మహిళా టీమ్గా ఎంతో ఫైట్ చేసినా కూడా ఆ బాడీ ఆ కుటుంబానికి అందజేసేదానికి లోకేష్ బాబు గారు చేసిన సహకారాన్ని కూడా వేరే వక్రీకరించి వైసీపీ బ్యాచ్ వాళ్ళు బాబు గారికి రాళ్ళు వేయటం జరిగింది. ఆ టైంలో కూడా మేమంతా కూడా సార్కి సపోర్టివ్గా ఉండి నిలబడి ఆ కుటుంబాన్ని సేవ్ చేసినందుకు అది చాలా ఆనందంగా ఉంది. అట్లాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. సార్ ఏ తప్పు చేయకపోయినా కూడా జగన్ సైకో గవర్నమెంట్లో అరెస్ట్ చేసిన సందర్భాలు మేమంతా చాలా బాధపడి స్వచ్ఛందంగా మేము మహిళా టీమ్గా భూలక్ష్మి గారు, జానకిదేవ్ గారు, నేను ఇలా అందరం కోఆర్డినేట్ చేసుకొని అన్ని మండలాల్లో వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని
పార్టీ పెద్దలతో కూడా మాట్లాడుకొని నిరాహార దీక్ష చేయటానికి రోజుకొక సెక్షన్ లాగా ఒక మహిళా టీంతో ఎంతమంది ఎట్లా చేయాలి, బాబు గారిని విడుదల చేసే వరకు మేము అహర్నిశలు దీక్ష చేసి బయటకు తీసుకొచ్చేదాకా మా దీక్ష కొనసాగాలనే ప్రయత్నం చేసి మంగళగిరిలో కూడా బాబు గారికి వెన్నంటి ఉన్న సందర్భాలు కూడా మేము చాలా ఆనందపడుతున్నాం. అలాగే భువనేశ్వరి గారు వచ్చి మా అందరికీ కూడా సపోర్టివ్గా ఉండి ఆ కార్యక్రమాల్లో బాబు గారు అరెస్ట్ చేసిన సందర్భాల్లో వచ్చి తను ఓదార్చిన సందర్భం కూడా మాకు ఎంతో ఆనందాన్ని అనిపించే విధంగా చేసింది. ఇక మన మంగళగిరి నియోజకవర్గంలో అంటే ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే పార్టీ కోసం పనిచేసిన చాలామందికి నామినేటెడ్ పదవులు వచ్చాయండి. మీకు కూడా ఏదైనా నామినేటెడ్ పదవి వస్తుందని ఆశించవచ్చా? నామినేటెడ్ పదవి అంటే మా గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారు అన్నీ చూస్తున్నారు. అందరితో పాటు వరుస క్రమంలో వస్తుందని ఆశిస్తున్నాం. అదంతా కూడా మా కుటుంబ సభ్యులు మేము చేసినటువంటి పనితీరు అవన్నీ కూడా పార్టీ ఆఫీస్లో వాళ్ళ దృష్టిలో ఉన్నాయి. బాబు గారు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి దృష్టిలో కానివ్వండి, అలాగే లోకేష్ బాబు గారి దృష్టిలో వాళ్ళు ఏది ఇచ్చినా కూడా శిరసావహించి మేము చేస్తానికి సన్నద్ధంగా ఉన్నాం. చాలా సంతోషం అండి.